ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వద్ద బస్టాండ్ వద్ద కూడా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి కూడా రైతులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. త్రిపులార్కు సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ పలు గ్రామాలకు పలు మండలాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఆమన్గల్ మండలంలోని పోలేపల్లి, సింగంపల్లి, మాలేపల్లి, సంకటోనిపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి సన్నకారు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆమన్గల్ పట్టణ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పేదవాళ్ళ భూములు దోచుకొని పెద్దవాళ్ళ భూములు కాపాడడానికే ఈ అలైన్మెంట్ మార్చారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరికీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో పాటు పలు సంఘాలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పేదవారి భూములు గుంజుకుంటే మేము ఊపుకునే పరిస్థితే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాకు పేదవారికి మంచి జరుగుతుందని ఆశించాం, కానీ ఇంత అన్యాయం చేస్తారని చెప్పేసి కూడా మేము ఊహించలేదని చెప్పేసి మేము ఓట్లు వేసి పెద్ద తప్పు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి భూములు ఎక్కువ పోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అలైన్మెంట్ మార్పు సంబంధించి మా భూముల్లోకి ఎవరు వచ్చినా కానీ మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ర్యాలీ నుంచి నేరుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్ళి కూడా అక్కడ వినతి పత్రం సమర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ ప్రభుత్వం పునరాలోచించి మా భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదని చెప్పవచ్చు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద ఉదయం నుంచే కూడా రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం తరలి వచ్చి వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా రైతులు రావడంతో అక్కడ అధికారులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళను క్రమ పద్ధతిలో టోకెన్లు ఇచ్చే పనిలో పడ్డారు. టోకెన్లు ఇచ్చిన వారందరికీ ఇచ్చి మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలని చెప్పేసరికి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వచ్చినప్పుడల్లా కూడా ఏదో కొద్ది గొప్ప మందికి ఇస్తా ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఉదయం వచ్చిన వారికి మాత్రమే ఇస్తే మరి కొద్దిగా ఆలస్యంగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మా పంట పొలాలు ఏం కావాలి, మా ఇంటి వద్ద మా పిల్లలు, మా కుటుంబాలన్నీ కూడా, మా పశువులన్నీ కూడా వదిలిపెట్టి ఇక్కడికి వస్తా ఉన్నాం, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా రైతులకు యూరియా కావాల్సినంత సమకూర్చాలని చెప్పేసి, లేని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక దశలో ఉదయం యూరియా ఆలస్యంగా టోకెన్లు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చేసి ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో స్థానిక పోలీసులు వచ్చేసి వాళ్ళని సంధాయించి లోపలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో కన్న కొడుకు చేతిలో దారుణంగా హత్యకు గురైనటువంటి తండ్రి కేసును కల్వకుర్తి పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలను మీడియా కూడా కల్వకుర్తి డిఎస్పీ వెంకటరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి వాసవి నగర్లో ఉంటున్నటువంటి బాలయ్య తన కుమారుడైనటువంటి బీరయ్య ఇద్దరి మధ్య కూడా భూతగాథలతో పాటు బీరయ్య కుమార్తె కొద్ది రోజుల క్రితం చనిపోవడంతో దానికి కారణం కూడా బాలయ్యనే అని చెప్పేసి తన తండ్రిపై కక్ష పెంచుకున్నటువంటి బీరయ్య అతని వ్యవసాయ పొలం వద్ద పశువుల కొట్టం వద్ద అతి దారుణంగా బలమైన కట్టె తీసుకుని వెనక నుంచి కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూడడంతో తన సమీప బంధువు అయినటువంటి ఒక వ్యక్తి సహకారంతో కారులో తండ్రి బాలయ్య మృతదేహాన్ని ఉంగూరు మండలం రంగాపూర్ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ ఒక యాక్సబ్లేడ్తో తన గొంతు కోయడంతో పాటు తల మొండాను వేరు చేసి పక్కనే ఉన్నటువంటి డిఎల్ఐ కాలువలో తలను పడేయడంతో పాటు మొండాన్ని డిండిచింతపల్లి వాగులో పడేసినట్లుగా తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ తల మొండాన్ని కూడా పోలీసులు గుర్తించి హత్యకు సంబంధించినటువంటి మారణాయుధాలు కట్టెతో పాటు యాక్సబ్లేడు, ఈ కారు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ హత్య కేసు కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఒక సంచలనం కలిగించింది. పోలీసులు అయితే ఈ విషయం చెప్తున్నప్పటికీ అసలు విషయాలు వేరే ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.